ముందుగా వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు నా జీవితంలో నాకు విద్యాదానం చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేకత తెలుసుకుందాం. 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణి అనే ఒక గ్రామం, ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలో ఉండేది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించారు. గొప్ప మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, రాజకీయ నాయకుడు కూడా. ఈయన ఉద్దేశంలో ఉపాధ్యాయుడు అంటే మరి అత్యున్నత ఆలోచనలు కలిగిన వాడుగా మరి ఈయన తెలుసుకున్నాడు. అలాంటి అత్యున్నత ఆలోచన కలిగిన వ్యక్తి ఉపాధ్యాయుడిగా ఉంటే సమాజం బాగుపడుతుందనేది దృఢమైన విశ్వాసం. గొప్ప చదువు చదివిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1952 నుంచి 62 వరకు భారతదేశానికి 10 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగాను, 62 నుంచి 67 వరకు రాష్ట్రపతిగాను, భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డుతో పాటు విదేశాల నుంచి సైతం అవార్డు తీసుకున్నారు. ఆజ్టెక్ ఈగిల్ అనే అవార్డును, టెంపుల్టన్ పురస్కారాన్ని, సోవియట్ యూనియన్కి రాయబారిగాను, అతి పురాతన బెనారస్ హిందూ యూనివర్సిటీకి, కలకత్తా యూనివర్సిటీకి, మద్రాస్ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. విదేశాల్లో సైతం ఈయన మరి విద్యాసేవలు అందించారు. ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు కూడా ఈయన ఎంతగానో సేవలు అందించారు. అయితే విదేశాల నుంచి 100కు పైగా పురస్కారాలు, డాక్టరేట్లు అందుకున్న గొప్ప వ్యక్తి. చైనా పాక్ యుద్ధ సమయంలో భారత ప్రధానమంత్రికి సలహాదారుగాను ఉన్నారు. తర్వాత విదేశాల నుంచి బ్రిటిష్ వాళ్ళు రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మరియు సార్ అనే బిరుదుని బ్రిటిష్ వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మరి ఈ బహూకరించారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశంలో వృద్ధులకు హెల్పేజ్ ఇండియా అనే ఒక సంస్థను కూడా స్థాపించారు. మరియు నోబెల్ శాంతి బహుమతికి గాను దగ్గర 26 సార్లు నామినేట్ అయిన గొప్ప వ్యక్తి అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని మన భారతదేశంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆయన గారు కోరుకున్నట్టు అత్యుత్తమ ఆలోచనలతోని ఈ సమాజాన్ని మరి సమాజంలోని విద్యార్థుల్ని గొప్పవాళ్ళుగా తయారు చేస్తానని ఆకాంక్షిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి నేను పెట్టే వీడియో రీచ్ అవుతుంది. జై భారత్.